అందరూ ఒకసారి గట్టిగా ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. ప్రతిరోజు చాలా ఎండ, పనిచేసిన రోజులకి ఎండ, ఇంటి పడిన రోజులకి ఎండ, నేను రోజులకి ఎండ, చాలా భయంకరమైన ఎండలో ఇబ్బందికరంగా పరిస్థితులు కూడా చాలా మందికి కలుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు చల్లగా ఉన్నాయి. ఏమని భయం లేదా? ఎవరైనా చదవలేని వాటి బైబిల్ తీసుకెళ్ళట్టు. బైబిల్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. 51 కీర్తన, కీర్తన గ్రంథంలో 51 కీర్తనలో ఉంటుందన్నమాట. ఒక మాట చక్కగా దేవుడు రాస్తాడు. తెలిసిన వాడు చెప్పండి. 150వ కీర్తన, ఆఖరి కీర్తన. మనం ఎప్పుడు చదువుకునేది గట్టిగా ఇస్తామా? యెహోవాని ఏంటి మరచివచ్చు కారణం. నేనే చూసుకుంటాను. 150వ కీర్తన 9వ వచనాన్ని చదువుతుంది. 150వ కీర్తన 149 చూడండి. విధింపబడిన తీర్పు. 149వ కీర్తన విధింపబడిన తీర్పు. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో. ఎవరి చేతిలో? వారి చేతిలో. మీ చేతుల్లో ఎవరు ఒకసారి చూపించింది? పైకెత్తండి. 2 చేతులు గట్టిగా పెట్టుకుని చూపిస్తారు. జెండా చూపిస్తారు. జెండా మన తెలుగుదేశం పార్టీ అండి. మన కాంగ్రెస్ పార్టీ అని ఏం చేస్తారు? తెచ్చి ఇలాగా ఊరంతా తిరుగుతూ ఉంటారు. జెండా పైకి అదేమో ₹7 కదా. లేదు జెండా కింద కప్పుతుంది. ఒకసారి చూపించండి. మీ బైబిళ్ళన్నీ పైకెత్తి. జెండా కనబడినట్టుగా మీకు బైబిల్ కనబడదు. ఓకే. వారి చేతిలో 2 అంచెల ఖడ్గం ఉన్నది. 2 అంచెల ఖడ్గం ఉన్నది. ఏమున్నది? ఇక్కడ కూర్చున్న వారు పైకెత్తినండి. బైబిల్ పైకెత్తిన వారి యొక్క చేతులు ఏముంది? 2 అంచెల కత్తి. అదే పాత నిబంధన, కొత్త నిబంధన అనే దేవుని యొక్క వాక్యముని కలిగిన వాడి అయిన ఖడ్గము. అయితే మరి వారి చేతిలో ఉండటం ఏం నష్టమా? ఏం ఇబ్బందా? ఏం కష్టాలా? అక్కడ చదివితే వారి చేతిలో ఉండటం వల్ల ఏముందండి? ఆయన భక్తులకి ఘనత ఇదే. దేవునికి స్తోత్రం. ఏది ఘనత? 56 రూపాయలు ఫోన్ చేతిలో ఉండటం వల్ల, ₹1,00,000 ఫోన్ చేతిలో ఉండటం
బైబిల్ ఉండాలి. చదువుకున్నా చదువుకోకపోయినా ఈ చేతిలో ఆ బైబిల్ ఉండడం వల్ల నీకు ఘనత. దేవుడిని చూసి ఆనందించి నిన్ను కనపరచాలంటే ఈ చేతిలో రుణంచులు గల వాడి అయిన ఖడ్గం మొదలుపడినది బైబిల్ ఉండాలి. అదంటే అందులో రాయబడినటువంటి వాక్యాలంటే విధింపబడిన తీర్పులు ఉన్నాయంటండి. మానవుల మీద, భూమి మీద ఏ నిర్ణయంలో అందులో రాయబడి ఉంది అని చెప్తున్నాడు. అందుకు దేవునికి మహిమ చెప్పండి. అందుకే బైబిల్ అనేది ఎక్కడికి వెళ్ళిన బైబిల్ అనేది చాలా ముఖ్యం. బైబిల్ పుట్టిగలదు. ఈ చేతిలో 1 లక్ష రూపాయలు పట్టుకెళ్తే గంట కాదు. నా చేతిలో 1 కోటి రూపాయలు ఉన్నాయండి అని చెప్తే అది గంట కాదు. దేవుని వాక్యమే ఘనత. దేవుని వాక్యమే నీకు గౌరవము. దేవుని వాక్యమే నీకు ఆశీర్వాదము. దేవుని వాక్యమే నిన్ను బలపరుస్తుంది. అందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. రాజు ఇందును గూర్చి ఎంతో సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞ బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అందరూ స్తోత్రం చెప్తాం. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడు, అతి భక్తి గలవాడైనందున. దానియేలు ఎవరండి? దానియేలు. ఈ సమయంలో దానియేలు గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. ఏంటి దానియేలు గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అంటే కాన్సెప్ట్తో తెలుస్తుంది మీకు. ఈ దానియేలు అనేటువంటి వాడు దానియేలు గ్రంథాన్ని రాశాడు. మీరు తీసినట్టు దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలను రాయించి ఉంచాడు. అతడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వాడై దానియేలు గ్రంథము రాశాడు. ఇందులో 12 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం, 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం, అవి 2 భాగాలుగా ఉంటాయి. అయితే దానియేలు అని పేరుకు అర్థం ఏమిటి అంటే దేవుడు నా న్యాయాధిపతి. దానియేలు అని పేరుకు అర్థం ఏంటండి? దేవుడు నా న్యాయాధిపతి అని అర్థం. అయితే దేవుడు న్యాయాధిపతి అని అర్థం ఇచ్చేదేంటి? దానియేలు
చరిత్ర విషయాలు, ప్రవచనాత్మకమైన విషయాలు రాసి ఉంచాడు. అయితే ఈ దానియేలుకి కూడా ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఎంతమంది స్నేహితులు ఉన్నారండి? అంటే చాలా మంది ఉన్నారు స్నేహితులు. దానియేలుకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ మంచి స్నేహితులే. కానీ ఆ స్నేహితుల్లో ముఖ్యంగా ఎంతమంది స్నేహితులు? ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన స్నేహితులు కదండి. యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? చెప్పాలి, గట్టిగా చెప్పండి. 12 మంది శిష్యులు ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు శిష్యులే, స్నేహితులే. కానీ ముఖ్యంగా ముగ్గురు ఉన్నారు ఎక్కువ యేసు ప్రభుతో బాగా డీప్గా కలిసి ఉండేటువంటి పరిస్థితులు కనబడతాయి. వాళ్ళే పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దానియేలు అనేటువంటి వాడు ఈ దానియేలు గ్రంథంలో మంచి గుణములు కలిగిన వాడిగా కనబడతాడు. గమనించండి, ఒక యవనస్తుడే. ఏమండి, ఒక యవనస్తుడే. ఎప్పుడు బబులోని యొక్క రాజ్యంలోనికి తీసుకుపోబడినప్పుడు ఒక యవనస్తుడు. అంటే ఎంత వయసు ఉంటుంది పాస్టర్ గారు అంటే, తనతో ఉన్నవారు, తన స్నేహితులు తను తీసుకెళ్ళేటప్పటికి వాళ్ళ వయసు 18-19 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు. అంటే చెప్పాలంటే 20 లోపే. ఎక్కడి నుంచి వాళ్ళు బబులోనికి తీసుకుని రాబడ్డారు అంటే, యూదా దేశం అనబడినటువంటి యెరూషలేము నుండి శర పట్టబడి వాళ్ళు అక్కడికి వచ్చారు. దానియేలు సుమారుగా 18-19 సంవత్సరాల నుంచి సుమారుగా 75-80 సంవత్సరాల వరకు తన బతుకు జీవితంలో తన గుణాలను మార్చుకోలేదని దేవుని విషయంలో దాదాపుగా 80 సంవత్సరాలు అతను ఎంత దూరాన్ని ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అతడు చాలా జాగ్రత్తగా, ఎంతో మంది స్నేహితులు ఉన్నా, కావలసిన ప్రాముఖ్యమైన వారి యొక్క స్నేహితులతో తప్ప ఎక్కువగా అందరితో స్నేహం చేసేవాడు కాదు. చాలా మంది ఉన్నారండి. కాబట్టి దాని చూపిస్తారు తర్వాత, అప్పుడు కాదు. సరే, వాక్యం చూద్దాం. ఇంటికేం వచ్చింది కదా, పాస్టర్ అబద్ధాలు చెప్పారేమో అనుకుంటారు. 1వ అధ్యాయం 1వ అధ్యాయము 2వ వచనం కాండి. ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించింది కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని రాజు అశ్వనేజరును తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించింది, ఇశ్రాయేలీయుల రాజవంశమును ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి
అపజ్ఞానం తెలిసిన వారై రాజనగరంలో నిలవదగిన కొందరు బాలును రప్పించి కొందరు బాలురు అంటే ఎంతమంది బాలురు అంటే లెక్కలేదు కాదు. వారిలో ప్రాముఖ్యమైన వాడి కిందరాసుకొస్తాడు సెట్రక్ మేసిక్ అబేద్నెగో. ఎంతో మంది స్నేహితులు ఉన్నప్పుడు కూడా దైవభక్తి విషయంలో మాత్రం సెట్రక్ మేసిక్ అబేద్నెగోతో చాలా స్నేహంగా ఉన్నాడండి. అందుకే దేవుడు దానియేలును పరాయి దేశంలో ఉన్న అతన్ని ఒక గొప్ప స్థానంలో ఉంచాడు. ఒక రాజు పక్కన కూర్చి వేయబడింది. అతను ఎవడండి? దానియేలు ఎవడు? ఒక బానిస అయినటువంటి వాడు. బానిసగానే చూస్తారు పక్క రాజ్యంలో రాజులు కానీ ఎవరైనా. కానీ ఆ రాజు అనేక మంది అధిపతులతో ప్రాముఖ్యమైన అధిపతిగా అతను ఒక సింహాసనం వేసాడేటండి దానియేలుకి. చూడండి యవనస్తు పిల్లలారా, మీరు ఆలోచించండి. కనుక అలాంటి పరిస్థితి అతనికి రావడానికి గల కారణం ఏంటంటే అతని గుణాలు చాలా మంచి గుణాలు కలిగిన వాడు. మళ్ళీ చెప్పాలంటే అతని లక్షణాలు, గుణాలు అంటే అతని లక్షణాలు. ఆయన మరి దానియేలు లక్షణాలు ఏమిటి అంటే జ్ఞాపకం పెట్టుకోండి, అవసరమైతే రాసుకోండి. దానియేలు యొక్క లక్షణాలు లేదా గుణాలు ఏమిటి అంటే నెంబర్ 1, లోపము లేనివాడు. ఏం లేనివాడండి? ఏం లేనివాడు? లోపము లేనివాడు. అతను ఏది చూపించేవాడు ఎవడు కూడా లేడు. రెండోది, అపవిత్రత కానివాడు. ఎవరండి? అందరూ అపవిత్రం లేకుండా కానీ తను దేవుని విషయంలో పవిత్రంగా జీవించేటువంటి అలవాటు కలిగిన వాడు, అపవిత్రత కానివాడు. రెండోది, ఐక్యత కలిగిన వాడు. అర్థమైందండి? ఇప్పుడు అతను ఎంత జ్ఞాని అయినా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత ప్రార్థన ఉన్నా, అక్కడ బాలులు ఎవరైతే ఉన్నారో అప్పుడు స్టార్టింగ్లో, అంటే బాలులు అంటే చిన్నపిల్లలు కాదండి, 18, 19, 20 సంవత్సరాలు ఈ మధ్యలో ఉన్నవాడు. అలాంటి వాడండి మేము. వారితో ఐక్యత కలిగిన వాడు. సెట్రక్ మేసిక్ అబేద్నెగోతో మరీ ఐక్యత కలిగిన వాడు. అంటే సంఘంలో ఉన్నట్టు దేవుని బిడ్డలతో ఐక్యత కలిగి ఉండాలి. బయటలో వాడితో కాదు ఐక్యత. నీవు అప్పుడే నీవు దేవుని దృష్టిలోకి గుర్తింపబడిన వాడుగా, గుర్తించిన దానిగా నీవు ఉంటావు. ఏం చెప్పాను? జ్ఞాపకం లేవా? ఏం చెప్పాను? రెండు చెప్పాను అంటున్నాడు ఆయన. సరే, మీరు ఇక్కడ ఉన్నారా లేదా అని టెస్ట్ చేయడానికి నేను అడిగాను. 3 చెప్పాను. 1, లోపము లేనివాడు. 2, అపవిత్రత కానివాడు. 3, ఐక్యత కలిగినవాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది నా పొద్దు అంటున్నాను ముందు. ఎందుకంటే దానియేలు గ్రంథం చదవడం, చాలా ప్రకటన చదవడం అనేది చాలా ఒక విషయం. బుర్ర చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వది, 4వదని, గాడి బుద్ధి గల వారి కంటే శ్రేష్ఠుడు. బబులోను దేశంలో గాడి బుద్ధి కలిగిన వాడు ఉన్నారండి. అంటే భూత వైద్యులు, జాతకాలు చెప్పేవాళ్ళు, తంత్ర మంత్రాలు, ఇలాంటి రకరకాలు కలిగిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏమంటారంటే జ్ఞానులు అన్నారండి. వాళ్ళు ఏమన్నారు?
అంటే వారికంటే శ్రేష్ఠుడు ఎవరు? దానియేలు. అంటే వాళ్ళందరికంటే గొప్పవాడు అంటండి దానియేలు. గార్డించగల వారికంటే శ్రేష్ఠుడు. ఐదోది, బబులోను దేశంలో హెచ్చింపబడిన వాడు. ఏంటండి? లేక హెచ్చింపబడిన వాడు కూడా అనొచ్చు. అందుకని బబులోను దేశం అంటే ఆ రాజ్యంలోనే అందరికంటే గొప్పగా హెచ్చింపబడిన వాడు. రాజ్యం అంటే మాట ఏంటండి? బబులోను దేశం అంటే బబులోనికి దేశానికి ఆ రాజ్యానికి ఎవరు ఉంటారు? బబులోను రాజ్యానికి ఆయన రాజు కాదు, చక్రవర్తి అండి. బబులోను రాజు వేరు, చక్రవర్తి వేరు. అంటే బబులోనికి చాలా మంది రాజులు ఉంటారు. ఆ రాజులందరి మీద ఉంటాడు ఒకడు చక్రవర్తి. ఆడే పెద్దవాడు. అతనితో కూర్చోబెట్టుకునేటువంటి గొప్ప అర్హత దానియేలుకి. అంటే ఆలోచించండి, బబులోను దేశంలో రాజులకి ఎటువంటి స్థానం ఉందో అటువంటి గొప్ప స్థానం కలిగింది దానియేలు. బబులోను యొక్క దేశంలో హెచ్చింపబడిన వాడు. ఓకేనా? ఆరోది ఆయన గుణలక్షణం. ఆరోది ఏంటంటే కలల భావం చెప్పువాడు. ఏంటండి? కళలు, ఎటువంటి కళలు వచ్చినా దాని భావాన్ని కళని చెప్పగలడు, ఆ భావాన్ని కూడా చెప్పగలడు. అంత జ్ఞానంతో కలిగినది దానియేలు. ఏడవది, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఏ బుద్ధి గలవాడండి? దానియేలు చాలా శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎనిమిదవది, భయభక్తులు కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ విన్నారండి. ఏడవది, భయభక్తులు కలిగిన వాడు. ఏడోది శ్రేష్టమైన బుద్ధి గలవాడు కదా. ఎనిమిదోది ఏమిటి అంటే భయభక్తులు కలిగిన వాడు. తొమ్మిదవది ఏంటంటే జీవముగా దేవుని సేవకుడు. జీవము కలిగిన దేవుని సేవకుడు. పదోది, నిర్దోషమైన వాడు. ఏ దోషము లేనివాడు, నిర్దోషమైన వాడు. 11వది, వద్దెళ్ళిన వాడు. బబులోను దేశంలో వద్దెళ్ళడమే కాదు, ఆ పక్క దేశాల్లో కూడా చాలా భయంకరంగా వద్దెళ్ళిన వాడు. 12వ లక్షణం లక్షణం నమ్మకమైన వాడు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరినైనా నమ్మకమైన వాడు. 13 ప్రార్థనా పరుడు. ఎన్నో లక్షణం ఇది? 13వ లక్షణము ప్రార్థనా పరుడు. 14వ లక్షణం అండి గుణం నేరం లేనివాడు. ఏం లేనివాడు? అతని మీద ఏ నేరం కూడా ఎవరు కూడా దమ్మున్నవాడు ఎవరు వచ్చి నేరం ఒక్కడు ఎవరు లేడు. రాజు కూడా ఆయన వల్ల కాలేదు. 15 ఏ తప్పిదము చేయని వాడు. 16 బతిమాలుకునేవాడు. ఎవరిని? దేవుని బతిమాలుకునేవాడు. 16 ఎన్ని లక్షణాలు చెప్పాను? 16 లక్షణాలు చెప్పాను. దేవుని చిత్తమైతే ఈ 16 లక్షణాలు చెప్పడానికి నేను
ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కదండి, ఇప్పుడు ఎక్కడప్పుడు కానీ నెలలు పట్టేస్తుంది. ప్రస్తుతానికి ఈరోజు ఒక లక్షణాల గురించి మాత్రమే మాట్లాడుకోవడానికి ఇష్టపడతాం. ఏమంటారు? ఏమిటి అంటే, చెప్పుకున్న లక్షణంలో భయభక్తులు కలిగిన వాడు అనే లక్షణాల గురించి మనము మాట్లాడుకున్నాం. అదే దశగా ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. రాజు ఇందును గూర్చి ఆ, ఎన్ని సంతోషభరితుడై ఆ, దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా ఉమ్, బంట్రోతులు ఉమ్, దానియేలును బయటికి తీసిరి. ఉమ్, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున ఉమ్. అతనికి ఏ హాని కలగలేదు. చూసారా? భయభక్తులు కలిగిన వాడు. 16 లక్షల గురించి నేను చెప్పాను. అయితే నేను వరుసగా చెప్పట్లేదు, ఇప్పుడు నేను మధ్యలోకి వచ్చాను. ఇది 9వ లక్షణము 10వ లక్షణం అనుకుంటున్నాను. అయితే భయభక్తులు కలిగిన వాడు ఎప్పటి నుంచి భయభక్తులు కలిగిన వాడు? అమ్మా, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చిన్నప్పటి నుంచి కూడా భయభక్తులు కలిగిన వాడే. కానీ అతడు బబులోను రాజు చేత ఏం చేయబడ్డాడంటే, బంధించబడి అనేక ప్రజలతో కొంతమందిని తీసుకుని రావడం జరిగింది. వారిలో దానియేలుతో పాటు కొంతమంది యవనస్తులు కూడా ఉన్నారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కూడా తన భక్తి మారలేదు, తన దేవుని యొక్క భయము మారలేదు. మనకి ఎంతమంది స్నేహితులు ఉండనివ్వండి, ఎన్ని అపాయాలు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, భయభక్తులు అనే విషయంలో మాత్రం మనము వెనక్కి వెళ్ళకూడదు, కానీ మనం ముందుకు రావాలి. మన భయభక్తులతో మన స్నేహితులు మారాలి, మన కుటుంబం మారాలి. మీకు అర్థమైందా? మన స్నేహితులు చెప్పినట్టుగా మనం మారిపోకూడదు. మన దేవుడు జీవము కలిగిన వాడు. ఇలా చదువుకున్నాం కదా. యేసు దానియేలు గుణాల్లో ఒక గుణం ఏంటంటే, జీవముగా దేవుని సేవకుడు, దేవుని బిడ్డ అని చెప్పుకున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అయితే దానియేలుకు అంత మంచి లక్షణాలు ఉన్నాయంటే, చిన్ననాటి నుంచి కూడా బబులోనులో ఉన్నప్పుడే, యెరూషలేములో ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడిచి పరాయి దేశము, అన్య దేశము, విగ్రహారాధన దేశానికి వచ్చినప్పుడు అతను విగ్రహారాధకుడు మళ్ళీ అయిపోలే, విగ్రహారాధకులతో స్నేహం చేయలే, విగ్రహారాధకులతో పాటు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించలే. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలే మనకు చెప్తున్నాయి. కనుక ఈ రోజు దేవుని బిడ్డలైన వారు, చిన్నదానికి పెద్దదానికి, పురుషులైన వారు, స్త్రీలైన వారు, యవనస్తులైన వారు మారిపోవడం అనేది మాత్రం దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏమిటంటే, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటంటే, భయభక్తులు గలవాడుగా ఉండాలి, భయభక్తి కలిగిన దానిగా ఉండాలి. అది స్త్రీలైనను పురుషులైనను. అందుకే భయభక్తులు కలిగిన వాడి గురించి దేవుడు ఏం మాట్లాడాడంటే, 16వ కీర్తన 3వ వచనం. 16వ వచనం రాసుకోండి. నేను ఎలాగంటాను ఆగుతాను. నెక్స్ట్ చూడండి.
అక్కడ భక్తుడు అన్నాడండి, నేను ఇలా అంటాను అన్నాడు. ఏమని అంటాడంటే చదువు భూమి మీద ఉన్న భక్తులే చూడండి, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. శ్రేష్ఠులు. హల్లెలూయా. ఎవరు శ్రేష్ఠులండి? అది ఆలోచన చేసుకుంది. ఎవరు శ్రేష్ఠులేం లేరు, గొప్పవాడు ఎవరేం లేరు. అది కూడా ఏ భక్తులు ఏ భక్తులు అండి? యెహోవా భక్తులు, యేసుక్రీస్తు భక్తులు. ఏమంటాడు? భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు. అందుకే దానియేలు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంకెవరు శ్రేష్ఠులు లేరు. రాజు దగ్గర ఉన్నాడు, గొప్పవాడే, శ్రేష్ఠుడే కాదు. బబులోను దేశంలో గొప్పవాడు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు శ్రేష్ఠులుగా అనేక మంది కనిపించవచ్చు, కానీ దైవ భక్తులు మాత్రమే, దైవభక్తి కలిగిన వాడు మాత్రమే శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అందుకే నువ్వు బతుకున్నా ఇల్లు కలిగిన వాడువే. ఏమండి? బతుకున్నా ఇల్లు కలిగిన వాడు, చనిపోయినా ఇల్లు కలిగిన వాడువే. ఎప్పుడు ఆలోచించండి. ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటే, భయభక్తులు కలిగి జీవిస్తే, ఈ మాట కూడా చూద్దామా? బతుకున్నా చనిపోయినా, బతుకున్నా చనిపోయినా ప్రకాశ్ వెనకాల కూర్చొని మాట్లాడు చేసి కూర్చోబెట్టదు, ఎందుకంటే ప్రతి పడుకుంటున్నారు. ఓకే అమ్మ, ఒక్క అంటే మాట్లాడుతుందమ్మా. కనుక 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఆయన దృష్టికి విలువ కలది. అందరూ గట్టిగా చెప్పండి. విన్నారా? బతికినా చనిపోయినా భక్తుడు శ్రేష్ఠుడు. నువ్వు భక్తి కలిగి వాడిగా నువ్వు జీవిస్తే ఆయన ఇష్టడు. భక్తి కలిగిన వాడిగా చనిపోయినా నువ్వు దేవుని దృష్టిలో విలువ గలవాడు. అందుకే దానియేలు గుణము, ఎలాంటి గుణం కావాలనుకున్నాడో తన జీవితంలో భయభక్తులు కలిగిన గుణం కలిగిన వాడుగా ఉండాలనుకున్నాడు. దయచేసి నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఉండాలనుకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను దీవించును గాక. భయభక్తులు కలిగి ఉండడానికి నేర్చుకో. భయభక్తులు కలిగి నడవడానికి నేర్చుకో. భక్తులే శ్రేష్ఠులు. ఆ భక్తులు భూమి మీద ఉన్నా చనిపోయినా ఆ శ్రేష్టమైన భక్తితోనే వారి యొక్క విలువైన జీవితం దేవుడు అంటున్నాడు. విలువ కలిగిన వారు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఆ భక్తిలో ఏముంది? యెహోవా భక్తిలో ఏముంది? యేసుక్రీస్తు భక్తిలో ఏముంది? యేసుక్రీస్తు భక్తి ఎందుకు దానియేలు చేశాడు అంటే ఏదో ఉంది కారణం. దానియేలుకు అన్ని గుణలక్షణాల్లో అనగా భయభక్తులు కలిగిన గుణలక్షణం ఒకటి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యోగ గ్రంథం ఒకసారి తెరవండి, 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిపోతావా? చూసారా? 4వ అధ్యాయం 6వ వచనంలో ధైర్యము
ధైర్యము ఏం పుట్టిస్తుందండి? నీ భక్తికి ధైర్యం పుట్టింపదు. భక్తి 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 ధైర్యం పుట్టిస్తుంది. అందబట్టిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు భక్తిగా ఉన్నావా, ఈ ధైర్యం వస్తుంది. ఆ పక్కన చదువుతుంది, ఈ పక్కన చదువుతుంది, ఆ పక్కన చదువుతుంది, ఈ పక్కన చదువుతుంది. భయపడకు భయపడకు భయపడకు. నాకు అన్ని లక్షల అప్పు ఉంది, ఇన్ని లక్షల అప్పు ఉందని భయపడకు. దేవుని మీద మాత్రమే భక్తి కలిగి భయం కలిగి జీవించు. అవన్నీ నీ జీవితంలో ప్రభు కార్యాలు. ఆయన చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దానియేలు ఎందుకంటే తన భక్తి అతన్ని ధైర్యం పుట్టించిందండి. ధైర్యం లేకుండా పిరికిదానిగా ఉన్నావా, పిరికివాడిగా ఉన్నావా, పిరికితనం కలుగుతున్నావా, భయపడకు. నీకు అప్పులు ఉన్నాయా, నీ బిడ్డ మారలేదా, నీ భర్త మారలేదా, నీకేమైనా ఆరోగ్య లోపాలు ఉన్నాయా, నన్ను చూడడానికి ఎవరు లేరు, నేను వృద్ధాపంలోకి వచ్చేసాను, అయ్యో నేను వృద్ధాపంలో ఉన్నాను, కన్నం పెట్టేవాడు కూడా లేరు అని గదగద దాటిపోతున్నావా? కానీ భయభక్తులు కల్పించు. నీ భక్తి ధైర్యం పుట్టిస్తుంది. నీకు సహాయం చేయడానికి ఆ భక్తి సహాయం చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు అంటున్నాడు కదా, 4వ అధ్యాయం 6వ వచనం. ఇంకేముందమ్మా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదు కాదా? జ్ఞాపకం చేసుకుని నిరపరాధి ఎప్పుడైనా నశించినా చాలా సరిపోతుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నిజంగా నువ్వు భక్తి కలిగినాడని నీ ధైర్యం పుట్టిస్తుంది. అయ్యో నాకు లేరే, ఎవరు లేరే అని భయపడుతున్నావా? నువ్వు భక్తిగా నిలబడు, భక్తిగా జీవించు. నీకు ధైర్యం పుట్టించి అనేక మంది యొక్క నువ్వు సాక్ష్యం కలిగి దానిగా నీ దేవుడు ఉంచబోతున్నాడు. కనుక నీకు ఈ లక్షణం ఉందా? ఏ లక్షణం అది చెప్పాలి. ఏ లక్షణం అండి? భయభక్తులు కలిగిన లక్షణం. నీకు ధైర్యం పుట్టిస్తుంది. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. ఈ లక్షణం కావాలి నీకు. దేవుని దృష్టిలో విలువ కలిగిన వారు ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. కనుక ఈ మధ్యాహ్న కాలంలో నేను చెప్పే మాటలు ఏంటంటే దేవుని బిడ్డలారా, నీ భక్తి నిన్ను బలహీనత పరచకూడదు. అంటే నువ్వు బలహీన పరచబడుతున్నావు అంటే నువ్వు భక్తి లేదు. నువ్వు బలహీనంగా భయపడుతున్నావు అంటే నీలో భక్తి లేదు లేదు లేదు. భక్తి కలిగిన వాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. భక్తి లేని వాడు మాత్రమే బలహీన పడిపోయి, ఆందోళన పడిపోయి, చింతపడిపోయి రకరకాల యొక్క ఇమ్మతకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. దయచేసి భక్తి కలిగిన దానిగా ఉండాలి, భక్తి కలిగిన వాడిగా ఉండాలి. అప్పుడు దేవుని అద్భుతమైన శక్తిని చూడగలుగుతావు, అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. దేవుడే సహాయం చేయడానికి తన దూతల్ని దగ్గరికి పంపిస్తాడు. భయపడకు నా సోదరి, నా సోదరులారా. దానియేలు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. అదొక గుణ లక్షణం. ఏమండి, మనం చెప్పుకున్నాం దానియేలు గురించి. దేవుని చిత్తమైతే వాడకు ఒక మాట చెప్పుకున్నాం. ఎన్ని లక్షలు అయితే చెప్పాను? కనీసం 16 లక్షలు చెప్పాను కదా. కనీసం 16 చెప్పని 10 లక్షలు కూడా చెప్తారు. అంటే 10 లక్షలు అంటే ఎన్నాళ్ళు పడుతుంది? 3 నెలలు పడుతుందా? 3 నెలలు పడుతుంది. ఇంకా ఎక్కువ పట్టచ్చు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నర్సింగ్ గారు అంటే ఇంకా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క లక్షణం అవసరమైతే 2 ఎపిసోడ్లు కాదు 3 ఎపిసోడ్లు కూడా చేసేది పరిస్థితి
నా దగ్గర ఉంటుంది ఇంకా ఆవిడ కనిపెట్టేసింది ఆవిడ ఇంకెక్కే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా చూద్దామా? ముందుకు వెళ్దాం దేవుని బిడ్డలారా. భయభక్తులు కలిగిన వారు ఇందుకు ధైర్యంగా ఉండాలి అంటే ఇంకొక మాట కూడా చెప్తాను. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 తిమోతికి రాసుకోండి. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై ఉందురు. భక్తి ఏమిస్తుందంటే శక్తిని ఇస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తి ఏమిస్తుంది? శక్తిని ఇస్తుంది. భక్తి ధైర్యం ఇస్తుంది. చెప్పుకున్నాం కదా, భక్తి శక్తిని ఇస్తుంది. భక్తి అనగా ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అయ్యో నేను చేయలేనే, అయ్యో నేను పాడలేనే, అయ్యో నేను చదవలేనే, అయ్యో ప్రార్థన చేయలేనే, అయ్యో నేను వెళ్ళలేనే, అయ్యో నేను సహోదరుతో అనగా పరిచయం చేయలేనే అన్నవాడు అందరికీ దేవుడు అంటున్నాడు కదా, నీ భక్తి శక్తినిచ్చి ఇవన్నీ పనులు కూడా ఆయన చేయించుకుంటాడు. ఇది నిజం, ఇది నిజం. దేవుడు చేయిస్తాడు నీతో. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన చేయండి, దేవుని మాట వినండి. కనుక ప్రభువాక్యం చెప్పినట్లుగా దానియేలు కలిగిన లక్షణాలను, భయభక్తులు కలిగిన లక్షణం నీకుందా? నీకుంటుందా? ఆలోచించి యోగ గ్రంథంలో క్షమించండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం లాస్ట్ కోసం 27వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, చూడండి, దిక్కులేని పిల్లలను, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, వారి ఇబ్బందులను పరామర్శించుటయు, వారిని ఇబ్బందుల్లో పరామర్శించుటను, ఈ లోక మాలిన్యం తన కంటకుండా, అమ్మా ఈ లోక మాలిన్యము అంటకుండా తాను కాపాడుకుంటే తాను కాపాడుకుంటే భయభక్తులు కలిగి ఉంట. అక్కడ స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చదవండి ఆ మాట. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, భక్తి ఏదనగా మీరు ఆలోచించండి. దిక్కులేని పిల్లలు, వెదవరాండ్లను, ఇబ్బందులు ఉన్నవాళ్ళను, అలాగనే అనగా లోక సంబంధమైన మాలిన్యం అంటకుండా కాపాడుకునేవాడే భక్తి కలిగిన వాడు, భయం కలిగిన వాడని తెలియజేస్తుంది. దానియేలుకి ఇటువంటి ఏమి లేవండి. ఈ లోక మాలిన్యానికి దూరంలో ఉన్నాడు. ఈ లోక మాలిన్యానికి దూరంలో ఉంటే దేవుడు నిన్ను చక్కగా కాపాడుతాడు. భయభక్తులు కలిగిన వాడిగా చేస్తాడని వాక్యం శ్రమిస్తుంది. కనుక దేవుని వాక్యం ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి ఇంతవరకు చెప్పిన శ్రేష్టమైన మాటలు ఏమున్నాయో అవన్నీ మీ మనసులో పెట్టుకుని రాసుకున్న వాడు మరొకసారి చదవండి. భయభక్తులు కలిగి ఉంటే నీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి ఇబ్బందులు కూడా దేవుడే సహాయం చేసి శ్యామకరంగా ఆయన నడిపిస్తాడు, ఆయన ఉంచుతాడని తెలియజేస్తూ దానియేలు కలిగినది అన్ని లక్షణాల్లో ఒక లక్షణాన్ని మీకు తెలియజేశాను. దేవుని చిత్తమైతే, దేవుడు ప్రేరేపిస్తే వచ్చే వారాల్లో, అంటే వచ్చే వారమే కాదండి, ఎప్పుడు చెప్పినా వచ్చే వారాల్లో ఎప్పుడైనా ఉన్న లక్షణాలను కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుని అడిగి మీకు అనేక విషయాలు మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. దేవుడి వాక్యం మీ జీవితంలో భక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుడు తెలియజేశాడు. కనుక మీరందరూ క్లాస్ని నడవండి. దేవుడి మాటలు అందరి జీవితంలో గుర్తించును గాక. ఆమేన్.